పహల్గామ్ ఉగ్రవాదులు దొరికారు. తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, దక్షిణ కాశ్మీర్‌లోనే వారు ఇంకా తలదాచుకున్నట్లు భావిస్తున్నాయి. అయితే దాంతో వారు ఉన్న ప్రాంతాన్ని సైన్యం దాదాపు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు కాల్పులు జరిపితే కవర్ ఫైర్ చేసేలా మరికొంతమంది ముష్కరులు ఉగ్రవాదులకు బ్యాకప్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. లోయ ప్రాంతాలలో ఉండడానికి వీలుగా ఆహార పదార్థాలతో పాటు ఇతర అత్యవసర వస్తువులు వారి వెంట తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏ క్షణంలో అయినా భద్రతా బలాలు ఉగ్రవాదులను హతమార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవైపు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అమృత్‌సర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి బీఎస్ఎఫ్ దళాలు. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భద్రతా బలగాలు డేగ కన్నుతో పర్యవేక్షిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో అమృత్‌సర్ జిల్లాలోని బరోపాల్ గ్రామం సమీపంలో పంజాబ్ పోలీసులతో కలిపి బీఎస్ఎఫ్ దళాలు భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 2 గ్రెనేడ్లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజైన్లు, 50 లైవ్ కార్ట్రిడ్జ్‌లు అదేవిధంగా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులకు అప్పగించారు. థాంక్స్ ఫర్ వాచింగ్.